చెప్పరా మమ్మీ, ఏం చేద్దాం అనుకుంటున్నాయి కదా? బీరకాయ ఫ్రై. ఓకే, చలో. ఫస్ట్ ఎట్లా చేస్తావు బీరకాయ ఫ్రై? ఏంది ఉల్లిగడ్డ గోలియాలి, ఇంకా ఉల్లిగడ్డలు గోలియాల, బీరకాయ కట్ చేసుకున్నావు, మళ్ళీ మిగతా సామాగ్రి అంతా రెడీయా? మసాలా అంతా రెడీ. ఓకేనా? చలో, మళ్ళీ పెన పెట్టినావా? చలో, పెన పెట్టినావు. ఓకే, మళ్ళీ స్టార్ట్ చేయ. మళ్ళీ నేను రికార్డింగ్ చేస్తా. సో ఇక్కడ మనకి రెడీ ఉంది, బీరకాయ కట్ చేసుకున్నాం, ఆనియన్స్ కట్, చిల్లీ కూడా కట్. ఓకే, సో ఫస్ట్ పెనం వెలిగించుకున్నాం. నెక్స్ట్ నూనె పోయాలి. పై అది కాలేదు. ఓకే, వేడి కావాలి. ఓకే. నూనె పోస్తున్నావారా? ఎంత పోస్తావు? ఓకే, ఓకే, సరిపోతుందా? ఓకే, డన్. ఏందది? అంత పెద్ద చెంచానే కావాలా? ఓకే, డన్. నూనె వేడవుతున్నట్టుగా ఏమైనా వేస్తావా? ఓకే, ఫస్ట్ ఏంది అది? అది ఓకే. అదేంది? ఓకే, ఇంకా అమ్మ చిటపట్లు ఆడుతుంది కదా. ఏమేస్తావు నెక్స్ట్? ఓకే, అయ్యా, ఎగ్జాస్ట్ ఆన్ చేసే. నైస్. ఉల్లిగడ్డలు కూడా ఉంది, భలే ఉంది. నైస్. ఇవి కాగిన తర్వాత పచ్చిమిర్చి వేస్తాం. పచ్చిమిర్చి కూడా వేసేస్తాం. వేసే పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను. చాలా పచ్చిమిర్చి. ఓకే, పచ్చిమిర్చి మాడిన తర్వాత ఏం చేస్తాం? ఓకే, జింజర్ గార్లిక్ పేస్ట్. ఓకే, ఇంకొద్ది వేయచ్చా? చాలా. ఓకే, డన్. అయ్యా, భలే అవుతుంది కదా. ఓకే, ఇది దీంట్లో మనం ఇదేంటి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసినాం కదా, అది పచ్చిదనం పోనీకేనా ఇంతగానో ఫ్రై చేస్తాం? ఓకే, పచ్చిదనం పోకపోతే కూర ఖరాబ్ ఉంటుందా? ఓకే, సో ఇది కూడా ఒక చిట్కా ఏంటంటే, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసినప్పుడు దాన్ని ప్రాపర్గా ఆనియన్స్తో ఫ్రై చేయకపోతే ఆ పచ్చి మన కూరని ఖరాబ్ చేస్తుంది. సో మనం ఏం చేయాలంటే, ఆ పచ్చి పోవాలంటే మనము దాన్ని ఆనియన్స్తో పాటు డీప్ ఫ్రైగా చేసుకుంటే దాంట్లో అది కలిసిపోయి దానికి ఉన్నంత పులుపు మొత్తం పోతుంది. నెక్స్ట్ ఏందే? ఓకే, ఇప్పుడు ఓకే. సో ఈ ఉప్పు వేస్తే అది ఫ్రై కొద్దిగా తొందరగా అవుతుంది కదా. ఓకే, ఇక మన టర్మరిక్ పౌడర్, పసుపు. ఇక మా చోటుగాడు కూడా వచ్చేసిండు, ఆడు కూడా మమ్మీని హెల్ప్ చేస్తా అంటాడు. ఎప్పుడు చూసినా మమ్మీ వెనకాలనే ఉంటాడు వాడు. సో ఇప్పుడు మనం ఉప్పు అండ్ పసుపు రెండు వేసేసినాం. సో నెక్స్ట్ ఏంది? నెక్స్ట్ ఏం వేస్తున్నావు మమ్మీ? బీరకాయ డైరెక్టా? చలో వేసే. ఓకే, బీరకాయ మొత్తం వేసాం. ఓకే, అదేనికి పట్టుకోనికా? ఓకే, ఓకే, మనం స్లిప్ కాకుండా ఉండడానికి అది. ఓకే, నైస్. ఇప్పుడు మొత్తం కలుపుకోవాలన్నమాట, అంతేనా? మొత్తం దానికి పట్టుకోవాలా? ఓకే, మొత్తము ఇప్పుడాక మనం ఫ్రై చేసింది మొత్తం దానికి అంటుకోవాలి, ఆ నూనె కానీ ఆనియన్స్ కానీ. అప్పుడు దాని రుచి దీనికి అంటుకుంటుంది, అంతేనా? ఓకే,
గట్టిగా అవుతుందిగా, భలే అవుతుంది. ఇది ఇప్పుడు ఫ్రై చేస్తున్నట్ట. ఓకే ఓకే. సో మనం టమాటా వేయమన్నమాట ఫ్రై కాబట్టి. ఓకే, ఇంకా కలిపి కొంచెం ఉండాలనా? కొంచెం కారం వేసుకో. ఓకే. సరిపోతుందా? పచ్చిమిరపకాయలు వేసుకో. ఓకే ఓకే. సో మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసినాం కాబట్టి మనము కారం కూడా తక్కువ వేస్తున్నాం, లేకపోతే 2 కారాలకి మనకి బాక్స్ బద్దలు అయిపోతుంది అనమాట. అట్లా సో అన్నీ కలుపుతుంది మమ్మీ. అయితే చూడాలి టేస్ట్ ఎట్లుంటుందో మాత్రం మనకు తెలియదు, కానీ ప్రాసెస్ అయితే ఓకే బాగానే ఉంది. అంటే ఇది ఫాస్ట్ చేయడానికా ఇది కర్రీ? ఓకే. సో ఎవరైనా ఫాస్ట్గా కర్రీ చేయాలి అని అంటే ఇది ఒక ప్రాసెస్ అనమాట. అంటే మేము ఎప్పుడు కూడా కర్రీ ఎట్లా చేస్తామంటే తొందరగా అయిపోవాలా, సో దాన్ని మేము తినేసేయాలా అన్నట్టే కాన్సెప్ట్. లేదు ఇంకా తొందరగా కావాలంటే ఇంకా స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ పెట్టాలి. అదేమి ఇస్తున్నావురా? ధనియాల పొడి. ఓకే, ధనియా పౌడర్. ఓకే, అంటే ఇది అంచనా అంటే నార్మల్గా ఒక స్పూన్ టైప్ సరిపోతుంది అనమాట, ఎక్కువ అవసరం లేదు. కానీ ధనియాల పొడి ఎట్లాంటిది అంటే అది కొద్దిగా ఎక్కువ వేసినా కూడా పెద్ద ప్రాబ్లం లేదనమాట, అది కూరని ఏం డిస్టర్బ్ చేయదన్నమాట. జస్ట్ ఒక మంచి ఇంగ్రీడియంట్ అనమాట, దానివల్ల పెద్ద లాసెస్ ఏం లేదు అండ్ నష్టం ఏం లేదు, కొంచెం ఎక్కువ వాట కూడా. ఓకే, ఫ్రై అవుతూ ఉంది. ఇక నెక్స్ట్ ఏంది, మూత పెట్టాలా? ఎంతసేపు? ఓ 2-3 నిమిషాలా? ఎన్ని నిమిషాలు? 5 నిమిషాలు. ఓకే, చలో 5 నిమిషాలు అయితే మనం బ్రేక్. సో 5 నిమిషాలు అయింది కదా మమ్మీ, కలుపుతా? రైట్, కలుపు. తీసినాయా? ఓకే, కొంచెం దగ్గరకు వచ్చింది, నీరు కూడా ఇట్లింది. ఓకే, స్మెల్ అయితే భలే వస్తుంది. ఓకే, స్మెల్ ఎట్లా వస్తుందిరా? చలో, అందరికి ఒకటి చెప్పాల్సింది ఏంటంటే మమ్మీ మాస్టర్ షెఫ్, కిచెన్లో మాస్టర్ షెఫ్. సో ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. మసాలా వేస్తుంది మమ్మీ. మసాలా వేస్తావా మమ్మీ? ఓకే ఓకే. ఏంద్రా ఇంత నీరు వచ్చింది? ఓకే, బీరకాయ కర్రీ ఇట్లానా? ఓకే ఓకే, పచ్చిగా ఉన్నట్టు ఉంటుంది దాని నుంచి. ఓకే, ఇంకా చాలా టైం పడేటట్టు ఉంది కదరా. మధ్యలో ఏమైనా వేద్దామా? ఏం లేదా? ఇంకొంచెం ఉడకాలనా? ఓకే, చలో. ఏంద్రా అయిపోయిందా? ఓకే, ఫైనల్గా కంప్లీట్ చేసింది మావాడు. బీరకాయ కదా? ఓకే, బీరకాయ కర్రీ ఈజ్ డన్. సో దీంట్లో కొత్తిమీర వేసేసినావా? ఓకే, సో ఇప్పుడు మసాలా లాస్ట్లో కాబట్టి మసాలా వేసే. మేము చాలా తక్కువ మసాలా వేస్తాము, ఎక్కువ మసాలా వేయమన్నమాట. ఎందుకంటే మసాలాలు అంత ఘాటు అవసరం లేదు, జస్ట్ ఫర్ టేస్ట్ పర్పస్ మేము వాడుతున్నాం. సో అట్లానే కొత్తిమీర. అవునా మమ్మీ? సో చూడొచ్చు, కొత్తిమీర ఆల్రెడీ గార్నిషింగ్ వేసేసాం. ఓకే, ఓకే, ఆల్రెడీ మా మమ్మీ వేసేసింది. సో జస్ట్ ఫర్ వ్యూవర్స్ మళ్ళీ పైనుంచి స్ప్రింకిల్ చేసింది, సో దట్ మనం తెలుసుకోవచ్చు లైక్ కర్రీలో అన్ని ఇంగ్రీడియంట్స్ మనం వాడేసినాం అండ్ ఫ్రై ఇస్ డన్. సో అయిపోయిందా మమ్మీ కర్రీ? ఓకే, థ్యాంక్స్ రా మమ్మీ. బంద్ చేస్తావా? ఓకే, డన్. టేస్ట్ ఎట్లా ఉందో మీ అందరు కామెంట్లో చెప్తా. ఓకేనా? థ్యాంక్ యూ.